రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. 2 వారాల విదేశీ పర్యటన ముగించుకున్న తదనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొద్దిసేపు క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. రేపు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు సరిగా 11:45 బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద నిర్మించినటువంటి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌస్ 2ను ఆయన అధికారికంగా ప్రారంభించబోతున్నారు. మరోవైపు సీతారామ ప్రాజెక్టు పైలన్ను కూడా అక్కడే అటు ఆవిష్కరించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ బృందంతో కలిసి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి తదనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్లో వైరా నియోజకవర్గంలో శాంతినగర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. దాదాపు 50,000 పైచిలకు జన సమీకరణ చేసేందుకు ఈ సభ కోసం ఇప్పటికే కాంగ్రెస్ నిమగ్నమై ఉన్నారు. ఈ సభ వేదికగా అటు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు, అటు రైతు సంక్షేమ కార్యక్రమాలు, 6 గ్యారంటీల హామీల అమలుకు సంబంధించినటువంటి అనేక అంశాలపై సుదీర్ఘ ఉపన్యాసం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల పట్ల పూర్తిగా ప్రజానికమంతా కూడా సంతోషం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని కూడా బహిరంగంగా తన అభిప్రాయాలు కూడా ప్రజలతో కలిసి పంచుకోబోతున్నారు రేవంత్ రెడ్డి. ఒకవైపు అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ అంశం కూడా 3వ విడత ఎజెండా కార్యక్రమాన్ని కూడా అధికారికంగా ప్రారంభించబోతున్నారు రేవంత్ రెడ్డి. రేపు 11:45 పూసుగూడెం వద్ద పంప్ హౌస్ 2ను ప్రారంభించిన తదనంతరం వైరా బహిరంగ సభకు చేరుకొని అక్కడే రైతులకు రుణమాఫీ దాదాపు 2 లక్షల రూపాయలు రుణమాఫీకి సంబంధించినటువంటి లబ్ధిదారులకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెక్కులు అందించబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 17,50,000 పైచిలకు రైతాంగానికి సుమారు 12,754 కోట్ల రైతు రుణమాఫీ నిధులను ప్రభుత్వం జమ చేసింది. 2 లక్షల లోపు రైతాంగానికి రేపటి నుంచి ప్రభుత్వం నిధులు మంజూరు చేయబోతోంది. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా అధికారికంగా సీఎం చేతుల మీదుగానే ప్రారంభించబోతున్నారు. తన బృందంతో మంత్రివర్గ సహచరులతో కలిసి రేపు ఈ కార్యక్రమాల్లో అధికారికంగా రేవంత్ రెడ్డి సీఎం హోదాలో పర్యటించబోతున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈరోజు సాయంత్రం 5:30 ఖమ్మం చేరుకుంటారు. అటు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి అహర్నిశలు కృషి చేస్తున్నారు. పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఏర్పాట్లకు సంబంధించినటువంటి పర్యవేక్షణ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జితేశ్వీ పాటిల్ కూడా సీఎం పర్యటనకు సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉండాలని ఇప్పుడు పోలీసులకు ఆదేశించారు. మరోవైపు అటు ఎటువంటి లోటుపాట్లు లేకుండా 2 జిల్లాల్లో ఉన్నటువంటి పర్యటన విజయవంతం చేయాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని కూడా సూచించారు. సీఎం పర్యటనను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కూడా అహర్నిశలు నిమగ్నమై ఏర్పాట్లలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపు సాయంత్రం 4:45 ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన ముగించుకొని ప్రత్యేక హెలికాప్టర్లో బేగంపేటకు చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.